గ్రామాల్లో గూడా బలపడింది అని జెప్తున్నారు. ఇవన్నీ గూడా అంటే ఈ రిజల్ట్ ఇచ్చిన ఉత్సాహంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్‌ల మీద ఎందుకంటే అవి గూడా త్వరలోనే ఉండబోతున్నాయని జెప్తున్నారు గాబట్టి ఎలాంటి ఫోకస్ చేయబోతున్నారు? అట్లే ఇవాళ స్పీకర్ ఇచ్చిన తీర్పు గురించి గూడా బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? ముఖ్యంగా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా చిన్న చిన్న గ్రామాలు కొంత అధికార పార్టీ వైపు ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు ఇంచుమించు 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ వచ్చినటువంటి మాత్రం వాస్తవం. కొంత యునానిమస్ అయిన గ్రామాలు కావచ్చు, లేకపోతే తాండాలు కావచ్చు, లేకుంటే కొన్ని చోట్ల వాళ్ళకు వచ్చినాయి. కానీ మీరు గమనించండి, ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లో కూడా బీజేపీ ఏదైతే పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయో, లేకుంటే ఎక్కువగా యువకులు, లేకుంటే ఎక్కువగా మరి అవేర్నెస్ ఉన్నటువంటి గ్రామాలన్నిట్లలో కూడా మాక్సిమం బీజేపీ గెలిచింది. మీకు నిర్మల్ జిల్లా ఉంది, మాకు ఇక్కడ ఆ నిర్మల్ జిల్లా అంటే దాని అర్థం 2.5 ఎమ్మెల్యేలకు ఏరియా, ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అక్కడ మెజారిటీ 130కి 80 బీజేపీ గెలిచింది. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు ఉన్నారో డెఫినెట్ గా అక్కడ పర్ఫామ్ చేస్తున్నాము. రేపు మిగతా రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు పార్టీ బేసిస్ మీద జరుగుతుంది కాబట్టి జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఇవన్నిటికి కూడా డెఫినెట్ గా మేము గట్టి పోటీలో ఉంటాం. ఇందాక బీఆర్ఎస్ మిత్రుడు చెప్తూ 50% మేమే గెలిచినాము అని అంటే కొంత వాళ్ళు సర్దిద్దుకోవాలి. ఇంకా మీరు ఎక్కడో ఉండి ఊరికే ఏదో మభ్యపెట్టే ప్రకటనలు చేయడం వల్ల ఉపయోగం లేదు. మీరు గ్రామాలన్నీ తిరగండి, స్టడీ చేయండి, జిల్లాలలో నిష్పక్షపాతంగా రాసే కొన్ని పత్రికలలో ఏమొచ్చినాయో చూడండి. ఓవరాల్ గా ఏముంది, ఇలా 50-55% మీరైనా మేమైనా ఎవరైనా ఒప్పుకొని తిరగల కాంగ్రెస్ పార్టీ. సరే, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ముఖ్యమంత్రి వీళ్ళంతా ఉన్నారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ వచ్చినమాట వాస్తవం. మీరు 25% కూడా దాటలేదు. టిఆర్ఎస్ పార్టీకి 20-25% లోపే స్థానాలు గెలవడం జరిగింది. వాళ్ళకున్న సమర్థులుగా వాళ్ళు సమర్థించిన వ్యక్తులు. అంటే ఇది నేనేమంటున్నాను, అసలు అల్టిమేట్ గా ఇప్పుడు స్పీకర్ ఎట్లయితే నిష్పక్షపాతంగా సభను నడపాలనో, గ్రామాలను కూడా ఒకవేళ సర్పంచ్ అనేటువంటి వ్యక్తి ఏదన్నా పార్టీ యాక్టివిటీలా కనిపిస్తే సస్పెండ్ చేయాలి. ఆ చట్టం కూడా రావాలని నేను అనుకుంటున్నా, వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నా. అప్పుడు ఏమవుద్దంటే ఈ పార్టీ రాజకీయాల యొక్క మకిలి వాళ్ళకి అంటదు. ఇప్పుడు మన దేశంలో పవర్ఫుల్ పోస్టులు 3 అండి. ముందు గ్రామ సర్పంచ్, 2 ముఖ్యమంత్రి రాష్ట్రానికి, 3 ప్రధానమంత్రి. ఉన్న అధికారాలన్నీ వీళ్ళకే ఉన్నాయి. మీకు జిల్లాలో కలెక్టర్ ఎట్లనో గ్రామంలో సర్పంచ్. కాబట్టి వాళ్ళని పార్టీలకు అతీతంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పార్టీల రాజకీయాలు చూపించి అక్కడ కొందరికి అన్యాయం జరిగే అవకాశం కూడా ఉంది, పక్షపాతం జరిగే అవకాశం ఉంది. ఈ మా పార్టీడు కాదు, మేము ఎందుకు పనిచేయాలనేటువంటి పద్ధతిలో కూడా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ ప్రతిపాదన చేస్తున్నా. పెద్దలు రామ్ గోపాల్ గారు దాని మీద చాలా విస్తృతంగా చెప్పారు, వాళ్ళ అధికారాలు ఏంది, వాళ్ళ విధులు ఏంది, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంది అనేది. కాబట్టి అవి నిర్వర్తించాలంటే నిష్పక్షపాతంగా గ్రామంలో ఒక ఇంటి పెద్దగా, ఆ గ్రామానికి పెద్దగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది డెఫినెట్ గా చర్చకు దారి తీయాలా, ఎక్కడో దగ్గర మొదలు కావాలి. కాబట్టి ఈరోజు నేను దాని యొక్క అందుకే మీకు ఇప్పుడు రాజ్యాంగంలో 73-74 సవరణల ద్వారా కూడా వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చింది. అందుకే గ్రామంలో ఇవాళ మీకు ఏదైనా పెద్ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఒక ఫ్యాక్టరీ పెడతా అన్నా కూడా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుంటే అక్కడ పెట్టలేడు. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా. అంత అధికారం ఇచ్చినప్పుడు ఏంటంటే నిష్పక్షపాతంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో నేను చెప్తున్నా. పోతే రాబోయే ఏదైతే మొన్న ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ప్రకటించిన సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు స్పష్టంగా చెప్పారు. పిసిసి అధ్యక్షుడు కావచ్చు ఏం చెప్పారు, మేము బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతనే ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలకు వెళ్తామన్నారు. కానీ ఇవాళ చూస్తే ఏమవుతుందంటే దానికి పూర్తిగా తయారీగా ఉన్నారు. రేపు ఈ 25లోనే మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి అన్ని కూడా వచ్చే నెలలో కంప్లీట్ చేస్తామనేటువంటి దాంట్లో ఉన్నారని చెప్పేసి ఇలా వార్తలు వస్తున్నాయి. కానీ మీరు ఎంతకాలం ఇట్లా ప్రజలను మభ్య పెడతారు? మీరు 42% అని సాధ్యంగా దాన్ని ఎత్తుకొని ఇవాళ మీరు మళ్ళా దాన్ని ఈ ఊపులో పెట్టేద్దామని అనుకుంటే అది డెఫినెట్ గా రేపు వ్యతిరేకత వస్తుంది. పార్టీ కాబట్టి పార్టీ గుర్తు మీద ఓటేయాలి కాబట్టి జనం డెఫినెట్ గా ఆ పార్టీ తిరస్కరిస్తారు.
భారతీయ జనతా పార్టీ మేము మొదటి నుంచి కూడా ఏ స్టాండ్ మీద ఉన్నామో అదే స్టాండ్ ఉన్నది. డెఫినెట్గా రాబోయే జనగణనలో బీసీ గణన కూడా చేసి ఒక స్పష్టమైనటువంటి విధాన్ని మేము ప్రకటిస్తాము. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లు కేవలము మరి 32% బీసీలకు న్యాయం జరుగుతుంది, 10% మరి మైనారిటీస్కి మతపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ కేంద్రంలో దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. తర్వాత ఒక రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ వచ్చినాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని, సమగ్రమైనటువంటి లెక్కలు వాళ్ళ జనాభా ఆధారంగా తీసుకోవాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి అది ప్రజలు అర్థం చేసుకున్నారు. చాలా గ్రామాలలో మాకు బీసీ అభ్యర్థులే ఈరోజు మా సర్పంచులు. రాబోయే రోజుల్లో కూడా బీసీలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాము. మేము జిల్లా పరిషత్తులు కావచ్చు, లేకపోతే జిల్లా పరిషత్ జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, డెఫినెట్ గణనీయ సంఖ్యలో గెలుస్తామనేటువంటి విశ్వాసం ఉంది. ఇప్పటికే మేము దాదాపు 550 నుంచి 600 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది సమర్థించిన వ్యక్తులు. కాబట్టి మీరు దీన్ని బీజేపీని తక్కువగా అంచనా వేస్తే అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇకపోతే ఏదైతే పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో 5గురికి మరి క్లీన్ చిట్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది వాస్తవంగా ఇప్పుడు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్నట్టుగానే ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఒక ముఖ్యమంత్రి చేత కండవా కప్పించుకున్నప్పుడు క్లియర్గా చెప్పిర్రు, ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మేము పార్టీ మారినము అని స్టేట్మెంట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఈ 5గురిలో కూడా. కానీ ఇవాళ వాళ్ళను మరి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం అంటే నిజంగా కూడా ఇది ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యం అండి? మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? టెక్నికల్గా అంటే ఇప్పుడు అసెంబ్లీలో విప్పు ధిక్కరించడం కానీ, లేకపోతే వీళ్ళు పెట్టిన అభ్యర్థికి ఓటు వేయకపోవడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అది టెక్నికాలిటీ. కానీ నైతికంగా మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఇప్పుడు మారలేదని ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఎమ్మెల్యే వచ్చి ఇంటికి వచ్చి కలిసి, లేకుంటే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యే మా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి కండవ కప్పి ఆయన పార్టీ మారిండు అని చెప్పి ఆయనకు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా తర్వాత స్పీకర్గా చేసిన వ్యక్తిని వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖకు సలహాదారుడుగా, ప్రభుత్వ సలహాదారుడుగా నియమించి ఈరోజు మరి ఏ విధంగా సమర్థించుకుంటారో నాకైతే అర్థం కాలేదు. మరి అది బహుశా ఈ రోజు పోచారం గారు లేనట్టున్నారు ఆ 5గురిలో. అది కూడా రేపో ఎల్లుండో నాకు తెలిసి ఒక దానం నాగేందర్ని తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇస్తాడు అనేది మొదటి నుంచి మనం ఊహించిందే. కానీ చూద్దాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది, వీళ్ళు మళ్ళీ పోయి ఏదైనా ఆధారాలు సమర్పిస్తే కోర్టు స్వీకరిస్తుందా, లేకపోతే స్పీకర్కు విచక్షణకు సంబంధించిన అంశం కాబట్టి సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేస్తుందా ఏందనేది చూడాలి. కానీ ఇది సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఇచ్చినటువంటి తీర్పు. వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్కి అనుగుణంగా బహుశా 18th డెడ్ లైన్ ఒక రోజు ముందు మాత్రమే ఈరోజు నిర్ణయం ప్రకటించాడు. అది కూడా అందరిది కాదు, రేపేదో మిగతా వాళ్ళకి రాబోతుందని అంటున్నారు. కానీ ఇది ప్రజలు హర్షించరు. ఈ విధంగా పార్టీలను అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు కూడా అనైతికమైనటువంటి పార్టీలు. ఇలా భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదు. ఎవరైనా వస్తా అంటే వాళ్ళు గెలిచినటువంటి ఆ యొక్క అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి రమ్మంటారు. ఈ రాష్ట్రంలో చూసాం, అనేక ఉప ఎన్నికలు కూడా వచ్చినాయి. ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉంటూ రాజీనామా చేసి వచ్చి భారతీయ జనతా పార్టీ పేరు మీద పోటీ చేశారు. చూసాం మనం. అదే అనేక రాష్ట్రాలు ఎక్కడైనా కూడా 30 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు మహారాష్ట్రలోనే అనుకుంటా 30 మంది, మన కర్ణాటకలో 20 పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి మరి బీజేపీలో చేరిండ్రు. ఆ విధమైనటువంటి సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఈ విధమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. అది డెఫినెట్గా ఆ చట్టాన్ని ఇంకా మరి పకడ్బందీగా అమలు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సవరణలు, పార్టీ మారిన మరుక్షణమే ఆయన సభ్యత్వం రద్దయిపోయే విధంగా, లేదా ఆయన రాజీనామా చేసే పరిస్థితులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా చరిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశారని నేను భావిస్తున్నాను. లక్ష్మణ్ కుమార్ గారు, గడ్డం ప్రసాద్ గారు సారీ. సరే, స్వామి యాదవ్ గారు చెప్పండి.
బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా ప్రచారం చేసినట్టుగా నిజంగా కాంగ్రెస్ పార్టీ పట్ల గ్రామాల్లో అంత వ్యతిరేకత ఉంటే వాళ్ళకి ఇంకా ఈ స్థానాలు కూడా వచ్చి ఇంకా తక్కువ రావాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చి ఉండాలి అనేది ఒక వర్షన్ అయితే. సరే,